వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చర్చలు మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో. నరసింహారెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఓవైపు సాగునీరు, మరోవైపు తాగునీటి కటకట తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాదు హైదరాబాద్ ప్రజల్ని కూడా తీవ్రస్థాయిలో అవస్థలకు గురి చేస్తుందనే అంశం. రైతుల పాలిట రాక్షస పాలన కొనసాగుతుందని నిన్న హరీష్ రావు గారు పాదయాత్రలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్పై రైతులంతా కూడా కదం తొక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరుగుతోంది. చాలా స్పష్టంగా హెచ్చరించాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. కాళేశ్వరం ప్రాజెక్టు సిద్ధంగా ఉంది, కనబల్లి పంపులు ఆన్ చేస్తే తాగునీటి సమస్య తీరుతుంది, రైతులకు సంబంధించిన సాగునీటి సమస్య కూడా తీరుతుంది. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వీడడం లేదంటూ హరీష్ రావు గారు కూడా నిన్న డిమాండ్ చేసిన అంశం, హెచ్చరించిన అంశం ఎట్లా చూడాలి ఓవరాల్గా? ఓవరాల్గా ఏంటంటే అసలు రాష్ట్రంలో ఒక గత 6 నెలల నుంచి, అంటే పోయిన ఎండాకాలం అయిపోయి నుంచే శాస్త్రవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ మిగతా సంస్థలను కూడా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల అది సూపర్ ఎల్నినో కూడా మారే అవకాశం ఉంది. ఇది సంవత్సరం పాటు ఉంటుందా 2 సంవత్సరాలు ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని ప్రభుత్వాలకు వాళ్ళు ఉత్తరాలు రాసినారు, హెచ్చరించినారు. ఓకే, ఏ ప్రభుత్వం అయినా ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, రైతుల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడైనా నీళ్లు ఉంటే వాటిని ఒడిసిపట్టి అటు తాగునీరుకైనా ఇటు సాగునీరుకైనా కానీ వాటిని తీసుకోవాలి. ఇది ప్రభుత్వాలు చేయవలసిన పని. దీంట్లో రాజకీయాలు ఏం లేవు. ఎలినినో వచ్చింది, నువ్వు వర్షాభావ ప్రభావాలు ఉన్నాయనేది వాస్తవం. ఓకే, మొన్న పత్రికల్లో వచ్చింది, వాళ్ళు ఇచ్చిందని 12,760 గ్రామాలలో తెలంగాణలో ఉంటే 12,760 గ్రామాలు ఉంటే 11,479 గ్రామాలలో వర్షాభావ పరిస్థితులలో కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పిండ్రు. ఓకే, అంటే తెలంగాణలో ఉన్న మొత్తం గ్రామాలలో 92.08%, 92.08% వర్షాభావం ఉన్నదని చెప్పిండ్రు. దాంట్లో 8,000 గ్రామాలలో తీవ్రమైన కరువు ఉన్నదని చెప్పినారు. అత్యంత తీవ్రమైన 1000 గ్రామాలు, దాదాపు 10,000 గ్రామాలలో తీవ్రమైన కరువు ఉన్నప్పుడు, అందుకే మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకు వైఫల్యం చెందిందంటే ముందుగా హెచ్చరించిన మీరు పట్టించుకోలేదు. అటు శాస్త్రవేత్తలు హెచ్చరించారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కేసీఆర్ రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి మా పార్టీ ముందే హెచ్చరించింది. దాంట్లో భాగంగానే మీరు చేయవలసిన పనులు చేయట్లేరని మేము జిల్లా రాజకీయాలకు మీరు రైతుల పట్ల మేము మాట్లాడుతాం, రైతుల నుంచి మాట్లాడుతాం, రైతుల పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఇవాళ ఏం చేస్తుందండి, కరువు ఎవరు తెచ్చినారు? కాలం తెచ్చిన కరువు కాదు ఇది, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని రైతులే మాట్లాడుతున్నారు. మీకు గోదావరిలో ఇవాళ నీళ్లు లేవు, కృష్ణాల నీళ్లు లేవు. ఇంతవరకు అక్కడ అయింది ఆల్మెట్టి నిండలేదు. అది నారాయణపూర్ నిండాలి, జూరాలు నిండాలి, శ్రీశైలం రావాలి, సాగర్ వస్తే నీళ్ళ సంగతి. అక్కడ వర్షాలు పడతలేవు, ఇక్కడ గోదావరి నుంచి అసలు లేవు. కేవలం ఒకే ఒక నది ప్రాణహిత జీవధారగా ఇవాళ మనకు ప్రాణహిత నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ నీళ్లు లేవు రాజుగారు. ఇది వాస్తవాన్ని గ్రహించి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన కొత్తల్ని 14నే గ్రహించి గోదావరి నీళ్ళే వంచి ప్రాణహిత నుంచే నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఆడ మేడిగడ్డ మిగతా అన్ని కట్టినారు. కాళేశ్వరం ముఖ్య ఉద్దేశమే నీటి లభ్యత ఎక్కడుందో అక్కడ కట్టినారు. నిన్న మొన్నటి దానిక 122,000 క్యూసెక్కులు పోయినాయి. ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే ఇది. ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎంత బుద్ధి తక్కువ వ్యవహారము, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యము, రైతుల పట్ల ఎంత అప్రజాస్వామికంగా ఉంటున్నారో తెలుస్తుంది. నీళ్లు పోతున్నాయని చెప్పినాం. మేము చెప్పడం కేటీఆర్ గారు స్పష్టంగా పోయి చెప్పినాం, అయ్యాగో నీళ్ళు ఇవి, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డను వదిలిపెట్టేయి. మేడిగడ్డకు సంబంధం లేకుండగానే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తుంది. మేడిగడ్డ అని చెప్తున్నారు వీళ్ళు. మేడిగడ్డ బార్లాగా గేట్లన్నీ తెరిచేయి. అన్నారం, సుందిల్లా, కన్నపల్లి దగ్గర గోదావరి నుంచి డైరెక్ట్ ఎత్తిపోయటమే. కన్నపల్లి దగ్గర బ్యారేజీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడు ఒకసారి, ఇంత మూర్ఖంగా మాట్లాడకండి. కన్నెపల్లి గోదావరి అక్కడికి వచ్చిన తర్వాత రైట్ కొంగుద్ది. అక్కడనే కేసీఆర్ గారు కన్నెపల్లికి పంప్ హౌస్ కట్టినరు. దాని టీఎంసీ 2 టీఎంసీలు దాని కెపాసిటీ. దానిపైన అన్నారం బ్యారేజ్ ఉంది, దానికి టీఎంసీ 10 టీఎంసీలు దాని కెపాసిటీ. దాని తర్వాత సుందిల్ల బ్యారేజ్ ఉంది, దాని కెపాసిటీ 8.85.
ఓకే. ఈ 2 టీఎంసీలు డైలీ ఎత్తి అలా 2 టీఎంసీలు పోసి అలా 2 టీఎంసీలు పోసి రోజు 2 టీఎంసీలు ఎల్లంపిల్ల పోయొచ్చు అనేది మేము చెప్పేది. మాట్లాడితే మేడిగడ్డ అంటారు. తలకాయ లేని వాదనలు పెట్టేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఇలా రైతులను పొట్టగొట్టిన మాకు ఇలా మొత్తం నీళ్లు లేకుండా పరిస్థితి. ఇలా ఎల్లంపల్లి బ్యారేజ్ నీళ్ళు ఒక్క సుక్క నీళ్ళు లేవు. మరి మూసి రీజనరేషన్ అంటాడు, 1,00,000 కోట్లు అంటాడు, 2 లక్షల కోట్లు ఎక్కడ తెస్తావు నీళ్ళు? అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పెద్ద పట్టణము దాదాపు హైదరాబాద్ జంట నగరాల పరిస్థితి, హైదరాబాద్ సికింద్రాబాద్ పరిస్థితి ఏంది? నీళ్లు లేని పరిస్థితి వస్తే ఈ పట్టణం పరిస్థితి ఏంది? రాజధాని పరిస్థితి ఏంది? ఏమన్నా మీకు సోయిందా? ఏమన్నా ముందు చూపుందా? తాగునీటి కోసమైనా మీరు ఎత్తాలి కదా, ఫస్ట్ అయితే నీళ్ళు ఎత్తి మాట్లాడాలి కదా. నువ్వు ఏం చేస్తున్నావో నీ కార్యక్రమాలు విచారణలు అని జరగని. మరి ఈ నీళ్ళు ఎత్తడానికి ఎందుకు నీకు బుద్ధి లేనితనం ఇది? కేసీఆర్ని తిరిగితే నీళ్ళు వస్తాయా? కేటీఆర్ని తిరిగితే నీళ్ళు వస్తాయా? జగదీశ్వర్ రెడ్డిని తిరిగితే నీళ్ళు వస్తాయా? నువ్వు చేయవలసిన పని చేయకుండా నీళ్ళు పోతున్నారా నాయన ఎత్తమంటే ఎత్తకుండా ఈ దొంగేశాలను వేసుకొని నీ గురువు కోసం నీళ్ళని కిందికి వదిలిపెట్టి, అరే వాళ్ళు పట్టిసీమలు ఎత్తిపోతున్నారు కదా కింద నీళ్ళు, గోదావరి నీళ్ళే కదా వాళ్ళు ఎత్తిపోసేది. ఇది వదిలితేనే ఆడికి పోయేది. పైన దేవాదిలో ఆ సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టకముందు దాదాపు 7 సంవత్సరాలు ఎత్తిపోసినాం కదా. అవి కూడా గోదావరి నుంచి డైరెక్ట్ పైపులు వేసి ఎత్తుకోవటమే కదా, పంపులు వేసి మోటార్ లాంచ్ చేయటమే కదా. ఫస్ట్ ఏమన్నారండి, నీళ్ళు ఎక్కడి అన్నాడు ముఖ్యమంత్రి అవహేళనగా. ఒక ఏమంటారు, అవమానపరిచే విధంగా నీళ్ళు ఎక్కడున్నాయి, ఎలినో ప్రభావాన్ని వాళ్ళే అంటారు, నీళ్ళు ఉన్నాయంటారు అన్నాడు. అంటే చూపించినాం నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడేమంటారు నీళ్ళు ఉన్నాయి కానీ అంటే నీళ్లు లేక ఎత్తటం లేదా, అన్నారం బ్యారేజ్ సుందిలా బాగలేవని ఎత్తటం లేదా, ఏది క్లారిటీ లేదు మీకు. మీకే క్లారిటీ లేదు, ఎటు మాట్లాడితే అట్టే మాట్లాడుతున్నారు. ఒకసారి బ్యారేజ్లు బాగాలేవంటారు, ఒకసారి నీళ్ళు లేవంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు నీళ్లు ఉన్నాయి, బ్యారేజీలు బాగున్నాయి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అరే ఎత్తండి అని పార్టీలు కాదు, వాళ్ళు రిటైర్ ఇంజనీర్లు అంటే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తాండి. క్రూరమైన భాష. రైతులు నీళ్ళు అడుగుతుంటే రక్తం ఏమంటాడు? ఇచ్చి నువ్వు అడిగిన నీ రక్త పిపాసి మనస్తత్వానికి రైతులు రక్తం కూడా ఇచ్చాను. సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట నియోజకవర్గంలో వాళ్ళ రక్తం తీసి మహిళా రైతులు కూడా తీసి పొలాలలో చల్లిండు. ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా మీకు? ఏం పరిపాలన చేస్తున్నారు? నీళ్లు లేకుంటే తెలంగాణలో వ్యవసాయం ఎట్లా చేద్దాం అనుకుంటారు? అంటే వీళ్ళ దురుద్దేశం ఏంటంటే నీళ్ళు ఇస్తే ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలి. అసలు విషయం చెప్పిండు ఆయన, ముఖ్యమంత్రి చెప్పిండు ఆ మధ్య. ఆ కరెంటు బిల్లులు ఎవరు కడతారండి? మళ్ళీ 2,000 కోట్లు. అరే ఎన్ని వేల కోట్లు కాదే, లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి రైతుల మీద. అన్నం పెట్టే రైతు దాని పట్ల నువ్వు రిటర్న్ చూసి దాని పట్ల నువ్వు చూసేది కాదు వ్యవసాయం అనేది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు, 73,000 కోట్లు రైతు బంద్ చేసిండు. నువ్వు ఆల్సరీ 3 సార్లు ఎగ్గొడుతుంది. మీరు పెట్టి ఏంది రైతులకు చెప్పండి ఇంతవరకు? ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టిరా? ఉన్న ప్రాజెక్టులు ఏమైనా పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ తీసుకొచ్చిరా? శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రము ఎన్నడూ కూడా కరువు కోరల్లో పోకుండా చేసింది 2 పనులు కేసీఆర్ గారు. ఒకటి, కాళేశ్వరం గోదావరి నీళ్లను మొత్తం తీసుకొచ్చి 450 కిలోమీటర్లు సూర్యాపేట దానికి తీసుకుపోవడం. 2, కృష్ణాలో ఉన్న పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసి దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ఎన్నడూ కూడా మనకి ఇబ్బంది కలగకుండా చేయటం. 2 జీవనదులు తెలంగాణ పక్క నుంచి పోతున్న నదుల నుంచి తెలంగాణను ఎలాంటి కరువు వచ్చినా రాకపోయినా కానీ నీళ్లు ఉండే విధంగా, చెర్లు నింపుకునే విధంగా చేసిన, పంటలు పండించే విధంగా చేసింది. ఉన్న వ్యవస్థలు నడపలేని అసమర్థ ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. ప్రజలంటే సోయి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు బంధు పోయింది, 24 గంటలు కరెంటు పోయింది, యూరియా అసలు లేనే లేదు, షాపులలో లేదు, యాపులలో లేదు, యాడ లేదు. ఇంకేముంది మీకు? విత్తనాలు అన్ని కల్తీ విత్తనాలు దొరుకుతున్నాయి. వ్యవసాయం పట్ల మీకు ఉన్న, అసలు రైతుల పట్ల మీకున్న శ్రద్ధ కానీ ప్రేమ కానీ లేదు మీకు. అసలు రైతు కేంద్రంగా పరిపాలన ఉంటుందని చెప్పి 9.5 సంవత్సరాలు రైతుల పట్ల ఒక స్వర్ణయుగంగా కేసీఆర్ గారు పరిపాలించినారు. కాలు మీద కాలేసుకొని తెలంగాణ రైతు నిలబడాలి, పెరుగానందిని కాలు మీద కాలేసుకొని మంచంలో వండుకోవాలని ఆయన అనుకున్నాడు. ఆయన 9.5 సంవత్సరాల కేసీఆర్ గారు నిలబెట్టి చూపెట్టిండు. ప్రాక్టికల్గా చెప్పటం కాదు ఇది. వ్యవసాయానికి సంబంధించి కేసీఆర్ గారు చేసింది ఏంటంటే వ్యవసాయాన్ని చెప్పటం కాదు, విస్తరణ పెంచిండు, ఉన్న వ్యవసాయాన్ని స్థిరీకరించిండు. ఉన్న వ్యవసాయాన్ని స్థిరీకరించి విస్తరణ పెంచిండు, ఎకరేజ్ పెంచిండు. ఇది పార్లమెంట్లో స్వయంగా చెప్పిండ్రు. అది వ్యవసాయం. వ్యవసాయం అంటే పల్లెల ఎకానమీ, గ్రామాలలో ఎకానమీ పెరగాలి, బలిష్టం చేయాలి, పటిష్టం చేయాలని చెప్పి
పల్లెలలో డబ్బులు ఉండాలి రైతుల దగ్గర, రైతులు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దనే ఉద్దేశంలో రైతే రాజును చేయాలనేది కేసీఆర్ గారి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీని రాజును చేయాలి దేశానికి. ఇదే తేడా, మీకు మాకున్న తేడా స్పష్టంగానే ఉంది రేవంత్ రెడ్డి. ఏం లేదు, నీ జీవిత జయం ఏంటి? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని నీ జీవిత జయం, మీ కాంగ్రెస్ పార్టీ జయం. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏంది తెలంగాణలో రైతులను రాజును చేయాలనేది మా పార్టీ ఉద్దేశం. అట్లా చేసి చూపెట్టినాం. ఓకే, ఇవాళ చేసిన దాన్ని సరిగా ఉపయోగించుకోలేక, మీరు నీళ్ళని పట్టలేక, మీ తెలివి తక్కువతనానికి, బుద్ధి లేనితనానికి, మీ యొక్క ఏమంటారు అజ్ఞానానికి ఇవాళ రైతులు బలైపోతున్నారు, తెలంగాణ ప్రజానికం బలవుతున్నారు. ఓకే, ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒక ప్రణాళిక లేని పరిపాలన, ఒక ప్రాధాన్యత లేని పరిపాలన. ఏంటంటే మీకు అసలు ఒక ప్రాధాన్యత క్రమం అంటూ లేదు. రైతులు ఎన్ని విధాలు మోసం చేసినండి. రైట్, 24 గంటల కరెంట్ ఇస్తే కరెంటే ఇవ్వలేకపోతుంటుంది, రైతు బంధు ఇవ్వలేకపోతే ఏమి ఇచ్చినా ఇవ్వాల? వ్యవసాయానికి మీరు కేటాయించిన బడ్జెట్ ఏం చెప్పండి? ఎక్కడన్నా ఒక చెరువు పూడిక తీసినరా, ఒక తట్టెడు మన్ను వేసినరా, ఒక ఇటుక కట్టి ఒక ప్రాజెక్ట్ కట్టినరా? వదిలిపెట్టే చిన్న చిన్న పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయినాయి. నిరంజన్ రెడ్డి గారు మొన్న చెప్పి 200 ఎకరాలు, కేవలం 200 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కోసము 32 నెలలుగా మీరు చేయకయ్యాలి మొత్తం ఇది చేశారు. ఓకే, మొన్న రైతులు వచ్చి మాట్లాడి అంత గోలగోల అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు తిరగబడుతున్న తర్వాత మొన్న నువ్వు నార్లపల్లిలో ఏం చేసినావు? మళ్ళీ మోటార్ ఆన్ చేసినావు. ఓకే, 32 నెలల క్రితం కేసీఆర్ గారు వెటరన్ చేసి ఆన్ చేసి చూపెట్టి నీళ్ళు ఇట్లా వస్తాయిరా బాబు అని. ఓకే, 5 రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో. అటు కాళేశ్వరం పరిస్థితి ఆ పరిస్థితి, రెడీగా ఉన్న పాలమూరు పరిస్థితి ఈ పరిస్థితి. మళ్ళీ దాన్ని ఉన్నదాన్ని తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు జూరాల మీద కడతా అంటాడు. అరే ఉన్నది నడిపేవా బాబు, నువ్వు కట్టుడు సంగతి దేవుడు, నీకు అంత తెలివి లేదు, మీకు అంత కల్పన లేదు, మీకు అంత కమిట్మెంట్ లేదు, రైతుల పట్ల మీకు ప్రేమ లేదు. మీరంతా కూడా తెలంగాణ ద్రోహులు అలా ఉన్న వాళ్ళంతా కూడా ఆ సంగతి వదిలిపెట్టే. ఇక మీరు కట్టరు, వదిలేసేయి, ఉన్నది నడుపు నువ్వు ఫస్ట్. ఇక్కడనేమో జూరాల కట్టాలి, అక్కడనే తమిడేట్ అంటాడు. అరే చక్కదనాల ప్రాజెక్టును వాడబోయా, 2 పిల్లలు బాగు చేయని ఎన్డీఎస్ఏ చెప్పినాక కూడా అది ఇంతో రిపేర్ చేయరు 32 నెలల నుంచి. ఎందుకు చేయరండి 32 నెలల నుంచి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ నీటిపారుదల శాఖ మంత్రి కదా, నేను అడుగుతున్నా, మీకేమైనా అసలు బుద్ధి జ్ఞానం ఉందా? 32 నెలల నుంచి 3 పిల్లలు చేయలేరా? కేసీఆర్ గారు 3.5 సంవత్సరాల ప్రాజెక్టు కట్టి చూపెట్టి నీళ్ళు ఇచ్చి చూపెట్టిండు. మీరు రిపేర్ చేయడానికి కూడా 3 సంవత్సరాలు సరిపోదా మీకు? ఏం పరిపాలన అండి ఇది? ఏం మంత్రివి నువ్వు? నీళ్ళ మంత్రివి, నీళ్ళ సోయి లేదు, అసలు ఏదైనా లేదు. అక్కడ కాళేశ్వరం ఉన్నదాన్ని రిపేర్ చేసి దాన్ని తీసుకురావడానికి మీకు సోయి లేదు. రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ సంస్థ రెడీగా ఉంది, ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపేర్ చేయమని చెప్పిండ్రు. ఎందుకు చేస్తే లేదని ఒక లెటర్ కూడా రాసిండ్రు. నిన్న మొన్న హైకోర్టులో కేసులు వేసిందంటే తేలింది, ప్రభుత్వానికే లెటర్ రాసిండ్రు వాళ్ళు. మేము చెప్పినా ఎందుకు చేయట్లేదు, మీరు రిపేర్ లేట్ చేస్తున్నారని. అసలు మీకు నీటి పట్ల కానీ, ఈ రాష్ట్రం పట్ల కానీ ఒక ప్రణాళికాబద్ధం కానీ, ఒక పరిపాలన వ్యూహం కానీ, ఒక ఏమంటారు ప్రాధాన్యత క్రమం కానీ లేదు. అక్రమ సంపాదన. కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ 20 సంవత్సరాల వరకు పవర్లోకి రాదు, అధికారంలోకి రావని కింది నుంచి మీ దానికి అందరి నాయకులు చెప్తూనే ఉన్నారు. మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతిలో ఎలా అక్రమ సంపాదన, మీ మంత్రుల పంచాయతీ అంతా ఇదే జరుగుతుంది తప్పితే ఏమీ లేదండి దీంట్లో. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇది ఒక ఏమంటారు పాపభూష్టమైన పరిపాలన. రాజుల పట్ల ఎంత హరిఘోష పెడుతున్నట్టు రైతులను అంత హరిఘోష పెడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లేదు, ప్రణాళిక లేదు, ఎక్కడ కూడా పెంపకాల పంచాయతీలు తప్ప రాష్ట్ర ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన సోయి లేదు. కాబట్టి రైతాంగం తీవ్ర స్థాయిలో కరువు కూరల్లో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది, కాలం తెచ్చిన కరువు కాదని చెప్పేసి కూడా నరసింహారెడ్డి గారు మండిపడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు విలయతాండవం చేస్తున్న పరిస్థితి. పట్టుమని 10% కూడా రైతాంగం పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొందని ఇంతకుముందే నరసింహారెడ్డి గారు కూడా మండిపడ్డ అంశం. ఈ క్రమంలోనే రైతుల పాలిట రాక్షస పాలన నడుస్తుందని హరీష్ రావు గారు కూడా నిన్న మండిపడ్డ సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు సాగునీటి కటకట, మరోవైపు హైదరాబాద్కు తాగునీటి గండం కూడా పొంచి ఉందనే అంశాలు ఈరోజు పత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైతులను అలాగే రాజధాని వాసులను కూడా ఆందోళన గురి చేస్తున్న అంశాలు ఎట్లా చూడాలి? ఎందుకోసం ఇంత తీవ్రమైన దుస్థితి నెలకొందంటే ఏం చెప్తారు? ఓఎన్ఆర్ గారు చాలా సవివరంగా చెప్పారు అన్ని. దానిలో నేను కొన్ని అంశాలని కొంచెం ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేస్తాను. కరెంటు బిల్లు విషయం అన్నారు. కరెంటు బిల్లు 2000 కోట్లు వస్తుంది అనేది ఆయన రేవంత్ రెడ్డి గారికి
సివిల్ గా ఉండేవారు అనేది. అయితే ఇక్కడ నేను అనేది ఒకటే, పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అనే మాట ఉంది. అంటే చిల్లర పైసల విషయంలో జాగ్రత్తగా ఉండి పెద్ద నోట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండేది. మీరు 2000 కోట్ల ఖర్చు పెడితే కనుక విద్యుత్ శక్తి కోసం, కాళేశ్వరం రన్ చేయడం కోసం, లిఫ్ట్ల కోసం, అది ఒక చైన్ రియాక్షన్ లాగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని సుభిక్షం చేయడంతో పాటుగా తెలంగాణ నగర ప్రాంతాలకి కూడా కొనుగోలు శక్తి డిమాండ్ రూపంలో ఉద్దీపన ఊతాన్ని ఇస్తుంది. ఇది నిజం. గతంలో అనేక సందర్భాలలో మనం చూసాం, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఇచ్చిన రైతు బంధు కానీ, వాళ్ళకి ఇచ్చిన నీళ్ల కోసం పెట్టిన ఖర్చు కానీ, అవన్నీ తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా అవటంలో, తెలంగాణ నగర ప్రాంతాలు కూడా ముందుకు వెళ్ళటంలో ఎంత పాత్ర పోతుంది. కాబట్టి ఆ 2000 కోట్ల గురించే గుడ్డిగా ఆలోచిస్తే ఇంత పెద్ద చైన్ రియాక్షన్ ఏదైతే తెలంగాణ మొత్తం డిమాండ్ అనేది, కొనుగోలు శక్తి అనేది ఏ విధంగా పెరుగుతుందో మర్చిపోయి గుడ్డిగా ఉంటాం ఒకటి. అదొకటి ప్రధానమైన అంశం. దాన్ని మర్చిపోయిన చాలా మంది కాళేశ్వరం కరెంటు ఖర్చు గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కరెంటు కోసం పెట్టిన ఖర్చు అనేది తెలంగాణలో వేలాది లక్షలాది కోట్ల రూపాయల ఉద్దీపన పథకంగా పనిచేస్తున్నారు. 10,000 కోట్ల రూపాయల ఖర్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు. ఇది నిజం. దీన్ని మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్. తర్వాత ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్ నగరంలో స్పష్టంగా ఈ రోజు మేము కూడా చూస్తున్నాం. మేము మామూలు వాటర్ క్యాన్ తీసుకుంటాము, వాటర్ క్యాన్లు దొరకడం కూడా ఈ రోజు టైట్ అవుతాయి. వాటర్ క్యాన్లు దొరకడం అవి కూడా ఎట్లా మురికిగా ఉంటాయి. క్యాన్ బయట అంతా నీళ్లు లోపల ఎలా ఉంటున్నాయో తప్పేదే ఉంది, తాగాలి. లోపల తాగుతున్నాం, పైకి తొట్టని బాగానే ఉంటున్నట్టు ఉంటుంది. కానీ పైన అంతా అంటే ఎక్కడెక్కడి నుంచో అడుగంటి పోతున్నటువంటి జలాల్ని పట్టుకుని వచ్చి క్యాన్లుగా సప్లై చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది ఈ తెలంగాణ హైదరాబాద్ నగరంలో నీళ్ల పరిస్థితి. వర్షాలు అయితే లేవు, ఏదో పడ్డట్టుగా జల్లు పడుతుంది. ఆ జల్లుతో నేలలోకి ఇంకే నీరే ఉండదు. రేపు పొద్దున రానున్న కాలంలో ముందు పరిస్థితి ఎలా ఉంటది అనేది ఒక భయాందోళన కలిగించే అంశం. నగర ప్రజలు తమ బిజీ పరిస్థితుల్లో వీటిల్లో బహుశా దాన్ని గుర్తించలేదేమో కొంతమంది, కానీ బస్తీల్లో అయితే ఆల్రెడీ ఆ హీట్ అనేది తగులుతుంది. బస్తీల్లో అయితే జనాలు నీళ్ల కొరత, నీళ్లు లేకపోవటాన్ని భారీగా ఫీల్ అవుతున్నారు. చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెట్టినటువంటి కరువు. హైదరాబాద్ లో తాగునీటి కరువు గాని, గ్రామాల్లో గాని, రైతాంగానికి గాని సాగునీటి కరువు గాని రేవంత్ రెడ్డి గారు తెచ్చిపెట్టినటువంటి కరువు. ఎందుకంటే మీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి పదే ప్రస్తావిస్తున్నాను. ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా వాటిని నింపితే గనక ప్రాజెక్టులు కొట్టుకుపోతాయనే అబద్ధాన్ని ప్రచారం. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వాటిని రిపేర్ చేసి వాడుకోమని చెప్పింది. 2.5 ఏళ్ల పాటు రిపేర్ చేసినట్టు అదే సుందిళ్ళ అసెంబ్లీలో చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే సుందిళ్ళ అన్నారు, అయ్యింది వర్క్. కానీ మేడిగడ్డ పిల్లర్లు చేయలేదు కదా, 2.5 ఏళ్ళు అట్లాగే పెట్టారు. అంతే కదా సార్? అంతే. మేడిగడ్డ పిల్లర్లు చేయలా, అట్లా ఉంచి కబుర్లు చెబుతున్నాడు ఆయన. దాని పక్కన నుంచి కబుర్లు చెబుతున్నాడు. ఇది పరిస్థితి. అదొకటి. ఆ రిపేర్ చేయకపోవటం 2.5 ఏళ్ల నుంచి కాలక్షేపం చేస్తా కేసీఆర్ గారిని బదనాం చేయడానికి నువ్వు వాడుకున్నంతగా దాన్ని రిపేర్ చేయడానికి వాడుకుంటే ప్రజలకు మేలు జరిగేది. రెండో పక్కన మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంజనీర్లు స్పష్టంగా ఏం చెబుతున్నారు, అన్ని రకాల వాళ్ళ పార్టీలు ఏం లేవు. ఇంజనీర్లు ఏం చెబుతున్నారు, సుందిళ్ళ అన్నారంలో డ్రాడౌన్ లెవెల్ దాకా కొంత ఏదో ఒక లెవెల్ దాకా నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, చేసుకోవచ్చు, రిస్క్ లేదని చెబుతున్నారు. అది కూడా చేయకుండా ఇంకా కబుర్లు చెబుతా, ఇంకా దారుణం మీరు అన్నటువంటి ఆ రిపేర్లు అనేది అట్లాంటి ఏదో చేస్తున్నారు, వాడుకోవచ్చు అనేది డ్రాడౌన్ లెవెల్ దాకా నింపి వాడుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు అని. కానీ పరమ దుర్మార్గంగా ప్రాణహిత నిరంతరంగా ప్రవహిస్తా ఉండే నది. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణహితలో నీళ్లు ఇంకిపోవు, నిరంతరంగా ప్రవహిస్తుంది. అది ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో మొన్న చంద్రబాబు గారు చెప్తున్నారు ఒక మీటింగ్ లో, ఏమనంటే డెల్టాకి ఈ పరిస్థితుల్లో కూడా మేము నీళ్లు ఇస్తున్నాం అంటే, ఎల్లీలో పరిస్థితుల్లో కూడా. ఎక్కడి నుంచి వచ్చి నీళ్ళన్నీ తెలంగాణ రైతాంగాన్ని పడావు పెట్టి రేవంత్ రెడ్డి గారు వదిలిన నీళ్లని చంద్రబాబు తన గొప్పగా అక్కడ చెప్పుకుంటున్నాడు. ఇది జరుగుతున్న కథ. అంటే మీరు ఆంధ్ర రైతులు బాగుంటుందని ఎవరు అనరు, కానీ ఇక్కడ రైతుల్ని ఎవరైతే ముందున్నారో 700 కిలోమీటర్లు 750 కిలోమీటర్ల దాకా తెలంగాణలో గోదావరి నది ప్రవహిస్తుంటే ఇక్కడ నీళ్లు లేకుండా పోతే ఏమంటారు దాన్ని? రేవంత్ రెడ్డి సొంత భూమికి ద్రోహం చేస్తున్నటువంటి ద్రోహి. దశాబ్దాల పాటు తెలంగాణకి జరిగిన ద్రోహానికి ఈ రోజు అదనంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
సొంత మనిషి చేస్తున్నటువంటి ద్రోహం రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్న ద్రోహం తెలంగాణ రైతాంగానికే కాదు, తెలంగాణ నగర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు కదా హైదరాబాద్ లో, వాళ్ళకు కూడా ద్రోహం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ద్రోహం చేస్తున్నారు. కాబట్టి పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు సాగిస్తా ఇది. సరే, దీనిలో మల్టీపర్పస్ ఇది బహుళార్థ సాధక ఇది ఉంది. ఒకటి, నీళ్లు చంద్రబాబుకి ఆంధ్రాకి వదలటం, ఈయన 1 లక్షం గురువు గారికి. రెండోది ఏంటంటే కేసీఆర్ గారిని నిరంతరం తిట్టడానికి నీకు టాపిక్ ఉండాలంటే కాళేశ్వరం బాగుంటే బాగుంది అని జనాలు గుర్తిస్తే నీకు అవ్వదు. పైగా ఇన్నాళ్ళు చెప్పావు కాబట్టి ఒక అబద్ధం కొంతకాలం చెప్పిన తర్వాత ఒకసారి చెప్తే నువ్వు దిద్దుకోవచ్చు ఒక అబద్ధాన్ని, ఎందుకంటే పొరపాటున అన్నాను కాదు నాకు తెలిసిందని. కానీ 2.5 సంవత్సరాల పాటు ఒకే అబద్ధాన్ని ఇన్నిసార్లు ఆడిన తర్వాత వెనక్కి పోవటానికి కూడా నీకు చేత కట్టలా, నువ్వు వెనక్కి పోలేవు. అదే అబద్ధాన్ని కొనసాగించాలి. నీ అబద్ధాల కొనసాగింపు కోసం తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు ఈ రోజు నష్టపోతున్నారు. నీ అబద్ధాలు అలాగే కంటిన్యూ చేయాల్సిన అవసరం కోసం ప్రజలు నష్టపోతున్నారు. మూడోది ఏంటి, డైవర్షన్ టాక్టిక్. ఇన్నాళ్ళు అంటే ఏదైనా టాపిక్ రాగానే కాళేశ్వరాన్ని అడ్డం పెట్టి నువ్వు తప్పించుకోవడానికి ప్రధానికి పనికొచ్చేది. ఇన్ని రకాలుగా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ తాలూకు మేడిగడ్డ పిల్లర్లు 2 పక్కకి పోగిన దాన్ని ఆసరాగా చేసుకుని ఇంతకాలం పాటు రాజకీయవాడు. ఈ రాజకీయాన్ని ప్రజలు గుర్తించారు ఈ రోజు. ఎందుకు చూడండి, యువజన సదస్సు నిన్న అక్కడ సరూర్ నగర్ లో ఎంతమంది వచ్చారు యూత్ డిక్లరేషన్ అనేది. యూత్ డిక్లరేషన్ గురించి వాళ్ళు అక్కడే యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు చేసింది. దాని విషయంలో ఎంత ఆగ్రహంగా అక్కడ వచ్చిన యూత్ తాలూకు రెస్పాన్స్ కానీ వాళ్ళ స్పీచెస్ కానీ వింటే, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, నేను టీచర్ని కావాలనుకున్నాను, నన్ను లీడర్ని చేశాడు రేవంత్ రెడ్డి అని. తిరుగుబాటు యువజనుల్లో. అంటే యూత్ డిక్లరేషన్ నువ్వు చేసిన చోట నువ్వు రకరకాల రైతు డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని ఏదైతే డిక్లరేషన్లు చేశావో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డెత్ డిక్లరేషన్ ఇస్తున్నారు జనాలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక డెత్ సర్టిఫికెట్ ఇచ్చి డెత్ డిక్లరేషన్ ఇస్తున్నారు పో బయటికి. ఇది జరుగుతుంది. కాబట్టి పరమ దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా నిన్న నేను మొన్న పేపర్లు చదువుతున్నా, కాంగ్రెస్ పార్టీలో కూడా ఒరిజినల్ గా కాంగ్రెస్ ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఆంధ్ర నుంచి వస్తున్న ఆర్డర్ల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న రేవంత్ రెడ్డి మనుషులు వేరే 2 వర్గాలకు ఉన్నారని ఇదే రిపోర్ట్ కి హైకమాండ్ కూడా వెళ్ళిందని. చంద్రబాబు లేకపోతే లోకేష్ నుంచి వస్తున్న దీని ప్రకారం ఆర్డర్ల ప్రకారం ఇక్కడ నడుస్తున్న ఇది. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి పైకి రిపోర్టు. మరి దాని మీద యాక్షన్ ఏది కాంగ్రెస్ హైకమాండ్? ఎందుకు సూట్ కేసులు వస్తున్నాయి కాబట్టి మీరేం చేయలేకపోతున్నారా? కాబట్టి ఏంటో ఒకటి ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పటికైనా దానికి కొన ఊపిరిలో ఒక 20 ఏళ్ల తర్వాత అయినా కాంగ్రెస్ మళ్ళీ తిరిగి ఇక్కడ ఏమన్నా బతుకుండాలంటే కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికిప్పుడు సర్దిద్దుకోపోయేటట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, తెలంగాణని, కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎవరికైనా అనవసరం, ఏ పార్టీ గురించి అయినా ఎవరికైనా అనవసరం, జనాల బాగు కోరే పార్టీ మాత్రమే జనాలకు కావాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ ఇచ్చారు. తెలంగాణ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంతటితో ఆగిపోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రజాస్వామికంగా జనరల్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఓ ప్రభుత్వం గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఆగుదాము, ఎలక్షన్లు వస్తాయి కదా చూద్దామని. కానీ ఇప్పుడు 5 క్షణాలు కూడా ఆగే పరిస్థితిలో జనాలు లేరు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇప్పటికిప్పుడు ముగియాలని కోరుకుంటున్నారు. చాలా కీలకమైన అంశం ఇది. అంశం ఏంటంటే ఇప్పుడు నీళ్ళ విషయంలో వీళ్ళకి అసలు ఈ నీళ్ళ మంత్రి అనడానికి అసలే సోయలేదు. ఇప్పుడు మీకు ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తాం. ఎల్లంపల్లికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? కడెం నుంచి రావాలి. గోదావరి 2 సోర్సులు. కడెం నిండితే ఎల్లంపల్లికి వస్తాయి. కడెం కెపాసిటీ 6 టీఎంసీలు 7 టీఎంసీలు. దాంట్లో సుక్క నీళ్ళు ఒకటి. మిడ్ మానేరు కానీ లోయర్ మానేరుకి ఎక్కడి నుంచి నీళ్ళు రావాలి? ఎస్ఆర్ఎస్పి నుంచి రావాలి. ఎస్ఆర్ఎస్పి సుక్క నీళ్ళు అది డెడ్ స్టోరేజ్లో ఉంది గోదావరిలో. ఇప్పుడు ఈ 2 సోర్సులు లేవిగా, మిగిలింది ఒకటే సోర్స్ని కనిపించి ఇట్లాంటి కరువు కాలం వస్తుందనే కేసీఆర్ గారు చాలా ముందు చూపుతాను కాళేశ్వరాన్ని అక్కడ రీడిజైన్ చేసి కట్టిన కాళేశ్వరం ప్రాణహిత నీళ్ళు రావాలని. ఈ ప్రాణహిత నీళ్లను ఎల్లంపల్లి నింపి ఆ నుంచి మల్లన సాగర్, కొండపోచం సాగర్, రంగనాయక సాగర్, బస్వాపూర్ దానికి తీసుకుపోవచ్చు అనేది ఇది ఒక లైను. 2వ లైన్ ఒకవేళ ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రాకపోతే కూడా, వరద రాకపోతే కూడా గోదావరి నీళ్లు ఉల్టా పంపింగ్ చేసి ఎస్ఆర్ఎస్పిని కూడా నింపొచ్చు. పునరుజ్జీవ కార్యక్రమం అదే. అంటే ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ చేసేసి ఎస్ఆర్ఎస్పి కూడా నింపొచ్చు. అది గింత మంచి కార్యక్రమాన్ని అక్కడ చేసి ప్రాజెక్ట్ కట్టితే నడపలేక మీరు మీనవేషాలు లెక్క పెట్టుకుంటా అది గుంగుతుంది ఇది గుంగుతుంది. మరి ఏం చేస్తారు 32 నెలల నుంచి చెప్పండి? ఏం చేస్తున్నారండి మీరు 32 నెలల నుంచి? ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఎంహెచ్ఆర్డీలో ఒక రాజభవనం ఒక 200-300 కోట్లు పెట్టి దానికి ఆయన మనోనికి పూరీలు వేసుకుంటా, ఆయన మనోనికి ఫుట్బాల్ గ్రౌండ్కి. ఇది కాదు కదా.
నీకు పరిపాలన ఇచ్చింది మనోడికి పూరీ లేమని కాదు, కుటుంబం మంచిగానే ఉండాలి. నేను మీ కుటుంబం గురించి మాట్లాడను, కానీ పరిపాలన దక్షత ఏది నీ దగ్గర? అసలు నీకు పరిపాలన మీద ఒక పట్టు వచ్చిందా? ఏ రంగం మీదనైనా కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ అయినా పెట్టండి, కేసీఆర్ని తిట్టుడు తప్పితే. రివ్యూ మీటింగ్లలో సమీక్షలలో కూడా కేసీఆర్నే తిడతాడు. అలా ఐఏఎస్ ఆఫీసర్లు ఉండు అనే బుద్ధి కూడా లేదు. ఏ మీటింగ్ పెట్టినా, స్కూల్ పిల్లలు వ్యాలిడిక్టరీకి పిలిచినా, శాస్త్రవేత్తల మీటింగ్ జరిగినా, ఐఏఎస్ఎల్ ఆఫీసర్ల కలెక్టర్ల మీటింగ్ జరిగినా సభా వేదికతో సంబంధం లేదు. విలేకరులు ఏమన్నా ఒక ప్రశ్న ఇస్తే వాళ్ళ మీదకి తాట తీస్తా అని అసెంబ్లీలో మాట్లాడు, తోలు తీస్తా తాట తీస్తా అని. రిటైల్ ఇంజనీర్ ఆ విధంగా మాట్లాడి అంటే ఇవాళ ఒక కనెక్షన్ ఎట్లుందంటే, సామాజిక మాధ్యమాలలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష వల్లనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందనేది ఒక సైకాలజిస్ట్ చెప్పిన మాట. అది రాజకీయాల గురించి పక్కన పెడితే ఆయన చెప్పింది ఏంటంటే, పాలకుడు అనేవాడు అంటే ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు చిన్న వయసులో కేసీఆర్ గారు అదే చెప్పి, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినవా, మంచి పని చేయను ఆయన అని చెప్పాడు. ఆయన ఎన్నడూ నిన్ను ఒక మాట అనలే. ఆయన నీ పేరెత్తడానికి నువ్వు అర్హునిగావు. ఫస్ట్ నన్ను ఎందుకు అంటలేడు, నన్ను ఎందుకంటే నువ్వు ఇంకా ఈ జన్మలు కూడా కేసీఆర్ నీ పేరెత్తాడు, రాసి పెట్టుకోవాలి. ఇక అయితే ఇక్కడ నీ ముఖ్యమంత్రి స్వయంగా రక్తం కళ్ళ చూస్తాము, రక్తం పొలాలలో చల్లుతాము, కోసి పెట్టేస్తాము, లాగులలో తొండలు ఇడుస్తాము, కనుగుడ్లు బీకేస్తాము, తొక్కి నారదీస్తాము, పేగులు బయటేసి గోళీలు ఆడుకుంటూ, ఇవన్నీ భాష ఏదైతుందో ఈ భాష ప్రభావము అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే రోజు టీవీలో అదే మాట్లాడుతుంది కదా, ఒక రోజు మాట్లాడి ఏదో సంవత్సరానికి ఒకసారి మాట్లాడి ఎవరినో తిట్టిననేది కాదు కదా, డైలీ ఇదే భాష. మనం ఎట్లయితే ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మన మీద మానసిక ప్రభావం ఉంటుంది ఆ వస్తువు కొనాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుంటే అసెంబ్లీలో సోయి లేదు, సెక్రటరీ సోయి లేదు, ప్రెస్ మీట్ సోయి లేదు, అన్నిటిలో ఇదే భాష మాట్లాడారు. ఓకే, నేర ప్రవృత్తి కలవాళ్ళు కొంతమంది ఇంకా తీవ్ర నేర ప్రవృత్తిని పెంపొందించుకోవడానికి, మామూలుగా కొంచెం ఉన్న వాళ్ళ ఆ సమస్యల నుంచి బయటపడలేక ఇగో ఇది చెప్తుండగా మన ముఖ్యమంత్రి కనుగుడ్లు బీకేద్దాం, చంపేద్దామని. ఎందుకు పెరుగుతుందండి? ఇంతకుముందు ఇక్కడ కమాండ్ కంట్రోల్ కట్టి కేసీఆర్ గారు పోలీసులు అధునాతన వాహనాలు ఇచ్చి నెంబర్ 1 పోలీసులు దేశంలో చేసిండు కేసీఆర్ గారు. ఇక్కడ ఇవాళ ఎందుకు ఫెయిల్ అవుతుండ్రు? ఎందుకు ఇవ్వాలని క్రైమ్ రేట్ పెరుగుతుంది? 42.8%. దండి హైదరాబాద్లో 22% పెరిగింది, రాష్ట్రంలో దాదాపు 20% పెరిగింది. నువ్వు హోంమంత్రివి, నీకు అది కూడా లేదు. ముఖ్యమంత్రి నువ్వే, హోంమంత్రి నువ్వే, విద్యాశాఖ మంత్రి నువ్వే, అన్ని శాఖలను నీ దగ్గర పెట్టుకుంటే అన్ని అంతటా వైఫల్యం. ఎవరైనా పరిపాలకుడైనా ఆదర్శప్రాయంగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి. అరే మా ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నానే ఉండాలి. ఇదేం భాష? ఈ భాష వల్లనే ఇప్పుడు తెలంగాణ అలజడి క్రైమ్ రేట్ పెరిగి శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉందంటే ఆల్రెడీ మన రిపోర్ట్ చెప్తున్నాయి. ఒక హంతక భాష, చావు భాష, రక్తం భాష, అంటే ఒక రక్త పిపాసిలాగా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నది. రాష్ట్రం యువకుల మీద, ముఖ్యంగా చిన్న పిల్లల మీద చాలా మానసిక ప్రభావం పడే అవకాశం ఉంది. దయచేసి మీకు అవకాశం వచ్చింది, ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలుపరచండి. అమలుపరిస్తే అయిపోయాయి కదా. వ్యవస్థలను పునరుద్ధరించండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి, హైదరాబాద్ సాగునీళ్ళు ఇవ్వండి, తాగే నీళ్ళు ఇవ్వండి. కరువు వస్తుంది. ఇంకా ఇదే పద్ధతిలో పరిపాలిస్తామంటే ప్రజల తిరుగుబాటు తప్పదు, ప్రజాకోర్టులో శిక్ష తప్పదండి. కాంగ్రెస్ పార్టీ దగ్గర పడ్డది అది. మనం చూస్తా ఉన్నాం 6 గ్యారంటీలు 420 హామీలను గాలి కుదిలేసి కేవలం కేసీఆర్ గారి పైన, PRS పార్టీ పైన దూషణలు చేసినంత మాత్రాన తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మరొక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. మరో లగచర్లలాగా మారిపోయింది పరిస్థితి. బహదూర్ ఘటనలో పూర్తిగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో అక్కడ మహిళలు, రైతాంగం అంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు. వందలాది ఎకరాలు తమ భూములను లాక్కునే కుట్ర చేస్తోంది ప్రభుత్వం అని చెప్పేసి వారంతా మండిపడుతున్న పరిస్థితి. మహిళా రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. 7గురిపై పోలీసులు కేసు పెట్టారు. బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి గారిపైన కూడా కేసులు నమోదైన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం పగబట్టింది, తమ భూములను కబలించే కుట్ర చేస్తుందని చెప్పేసి అక్కడ రైతాంగం అంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. మహిళా రైతులు కూడా ఈ రకంగా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇదిగోండి, ఇది ఒక పుస్తకం, ల్యాండ్ ట్రాప్ అని. ఎట్లా ప్రస్తుతం ప్రపంచంలో అతి
పురాతనమైనటువంటి ఆస్తి ల్యాండ్ ఎలా ఈ కాలంలో ప్రస్తుత యుగంలో అదొక అంటే ఇట్లాంటి వాటికి కబ్జాలో లేకపోతే ప్రభుత్వంలోని వాళ్ళకి కూడా కొన్ని ప్రభుత్వాల్లోని వాళ్ళకి కూడా ఎలాగో అది ఒక ఆకర్షణగా అంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మనకు అక్కడ ట్రంప్ కూడా తెలుసు. ట్రంప్ ఆలోచనలో కూడా ఆఖరికి గాజాని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా చూస్తా అక్కడ ప్రజలందరినీ నిర్మూలించైనా అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పెద్దది ఒకటి టూరిస్ట్ ప్లేస్ లాగా తయారు చేయాలనే ఆలోచన అందరికీ తెలిసిందే. చాలాసార్లు మాట్లాడాడు అక్కడ ప్రజలందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి గాజాలో ఒక పెద్ద టూరిస్ట్ అంటే రియల్ ఎస్టేట్ బిల్డర్ తాలూకు ఆలోచన విధానం ట్రంప్. అదే రకంగా చాలా పోలికలు మీకు ఎన్నోసార్లు చెబుతున్నాను నేను, నాకు అది ఎందుకనో అనిపిస్తుంది. ట్రంప్ కి ఆ స్థాయిలో ఆయనకి ఈ స్థాయిలో రేవంత్ రెడ్డికి ఒకే రకమైనటువంటి ఇది ఒకటి. ఈయన కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్ ఆలోచన, తెలంగాణ మొత్తాన్ని కబ్జా చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఈ రోజు ఉన్నారు. ఆ కబ్జా చేసే ఆలోచనలో భాగంగా ఇలాంటి కబ్జా కూరలందరికీ ఒక మరిచెట్టు అండలాగా మీరు అండగా ఉన్నారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎవరి సబ్లీజ్ వాళ్ళు తీసుకున్నట్లుగా తెలంగాణని ఆక్రమించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ జరుగుతున్న దీనిలో జరుగుతుంది. కానీ కార్తిక్ రెడ్డి గారిని మేము చేస్తున్నాం. సో ఇదేమి ఇప్పుడు లగచర్ల భూముల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మూసీ నదికి సంబంధించి జరుగుతున్న వాటి నుంచి ఈ రోజు ఇక్కడ దాకా కూడా అనేక ఉన్నాయి మైలురాళ్ళు అనమాట. ఇవన్నీ అంటే ప్రతి పరిపాలనకి కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. మంచియా చెడ్డయా అనేది వేరే విషయాలు. కేసీఆర్ గారి పరిపాలనకి ఒక కాళేశ్వరం, ఒక మిషన్ భగీరథ, ఒక మిషన్ కాకతీయ, లేకపోతే ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలు ఎలా మైలురాళ్ళు, ఈయన మైలురాళ్ళు లగచర్ల టు హెచ్సియు టు మూసీ నది టు ఈ రోజు మనం మాట్లాడుతున్న బాగు. అంటే ఈ రకమైనటువంటి మైలురాళ్ళు కబ్జా కోరుతనంతో తెలంగాణ ప్రజానీకానికి ఈ రోజు ప్రాణకంటకంగా మారినటువంటి పరిస్థితి పరిపాలన. హక్కుదారులకి, భూ యజమానులకి, లేకపోతే రైతాంగానికి ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు అభద్రత, ఒక రకమైన తీవ్రమైన అభద్రత. భూమి నీ పేరు మీద ఉన్నా సరే, గతంలో మనకి తెలుసు ధరణి గురించి నానా మాటలు మాట్లాడారు. వాళ్ళు ఒకటి తెచ్చారు, తెస్తే దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ మామూలు అనేకమైన ప్రాబ్లమ్స్ దానిలో కూడా. అంటే ధరణి గురించి మాట్లాడి గతంలో కూడా నేను చెప్పాను, ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు కూడా చెప్పాను. ఉంటే ధరణిలో సమస్యలు ఉంటాయి. ప్రతి సాఫ్ట్వేర్ లో బగ్స్ ఉంటాయండి. ఈ రోజుకి మైక్రోసాఫ్ట్ విండోస్ లో బగ్స్ ఉన్నాయి. దాన్ని ఫిక్స్ చేసుకుంటే వెళ్తుంటారు ముందుకి. సాఫ్ట్వేర్ అనేది బగ్స్ లేకుండా ఉండదు. దాన్ని బగ్స్ దాన్ని ఓవర్కమ్ అవుతా వాటిని ఫిక్స్ చేసుకుంటే వెళ్ళాలి తప్పితే అంటే త్రోయింగేది బేబీ విత్ ద బాత్ వాటర్ అన్నట్టు చేయకూడదు. ధరణిని దానిలో ఏమైనా లోపాలు ఉంటే ఫిక్స్ చేసుకోవాలని. దాని తర్వాత ఏం చేశారు, ఇంకోటి ఇచ్చారు దాని పేరు మీద. అంటే కేసీఆర్ గారిని విమర్శించడానికి, కేసీఆర్ గారిని బదనాం చేయడానికే ధరణి మీద దండయాత్ర చేశారు. ఇప్పుడు వాళ్ళు తెచ్చారు. తెస్తే ఏమవుతుందని దానిలో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు భయానకమైనటువంటి వాతావరణం. అట్లాగే కబ్జాలు కానీ అంటే అసలు మనస్తత్వంలోనే భూమి కబ్జా చేయాలనే ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళ అధికారంలో వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ తెచ్చినా ఏం తెచ్చినా దానికోసమే తెచ్చుకుంటారు. కాబట్టి అలాంటి నడుస్తుంది ఈ రోజు. దానికి ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం పోతే గాని భద్రంగా ఉంటామనే పరిస్థితి ఎవరికి లేనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలోని వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే ప్రివేల్ అవుతారు. క్రైమ్ రేట్ ఇందాకే చెప్పారు కదా వైఎన్ఆర్ గారు, ఆయన రేవంత్ రెడ్డి గారి మాటల వల్ల తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగింది అనేది మనస్తత్వం ప్రవోక్ అవుతుంది అనేది ఇట్లాంటి మనస్తత్వం. కాబట్టి ప్రభుత్వంలో అదో లీనియన్స్ అంటే చేయొచ్చు, ఇక్కడ ఏం చేసినా సాగుద్దనే ఆలోచన విధానానికి నెట్టబడుతున్నటువంటి పరిస్థితి. మనం మాట్లాడుకుంటున్న అఫీషియల్ దీని పద్ధతుల్లో లాక్కుంటున్న భూమే కాకుండా అన్అఫీషియల్ గా చాలా జరుగుతున్నాయి తెలంగాణలో. ఈ రోజు భూమికి భద్రత లేదు, మనిషికి భద్రత లేదు, ప్రాణానికి భద్రత లేదు, మహిళకి భద్రత లేదు, రైతుకి అసలు ప్రాణం పోయే పరిస్థితి, రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, యువజన నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. తెలంగాణ మొత్తం ఒక కల్లోల వాతావరణం, కల్లోల దీనిలోకి నెట్టివేయబడింది అన్నది మాత్రం రేవంత్ రెడ్డి పాలనలో నిజం. కాబట్టి దానిలో ఈ బాధలు కూడా ఇది కూడా ఒక భాగం. ఇది ఏది అవ్వలేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనకి చరమాంకం పడితే మినహా ఇదే చివరిది కూడా కాదు. అది ఇలాగే నడుస్తూనే ఉంటుందని మాత్రం నిజం. ఈ పాలనకి కాంగ్రెస్ హైకమాండ్ చరమగీతం పాడటానికి నిర్ణయించుకున్న రోజు వాళ్ళేమన్నా దీన్ని ప్రక్షాళన చేసుకోవాలి, ఇక్కడి నుంచి సూట్ కేసులే కాదు మనకి కావాల్సింది, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్న రోజు ఏమన్నా మార్పు వస్తుందంటే ఇది ఒక మైలురాయి వాళ్ళ లెక్కలో. ఇదో మైలురాయి దుష్పరిపాలన తాలూకు మరొక మైలురాయి అవుతుంది తప్పితే మరీ మార్పు ఉంది. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో రైతులు కేవలం
పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడడమే కాకుండా చివరికి తమ భూములను కాపాడుకోవడానికి కూడా నానా నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పేసి పాపారావు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళా రైతులను కూడా చూడకుండా వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇది మరో లగచర్ల సంఘటనను గుర్తు చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు చాలా కీలకమైన అంశం ఇది. ఇప్పటికే మనం చూసాం, భూముల చుట్టే పూర్తిగా ప్రతి అంశం కూడా భూమి చుట్టే తిరుగుతున్న పరిస్థితి. రైతుల భూములను కబలిస్తుంది ప్రభుత్వం అంటూ ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. మరో లగచర్లను తరపించేలాగా రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో జరుగుతున్న ఆందోళన కావచ్చు, మహిళా రైతులపై కూడా కేసులు పెట్టడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిణామాలు రైతాంగంలో ఎలాంటి ఆగ్రహానికి కారణమవుతున్నాయంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఆయన కెరియర్ మొదలుపెట్టినాడు. సరే, వివిధ పార్టీలు తిరిగి ఉండే ఏం చేసిండో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యిండు డైరెక్ట్గా. ఇక ఆయన ఆలోచన అంతా ఎప్పుడు భూమి చుట్టే ఉంటుంది. ఇప్పుడు కార్లో పోతుంటే కూడా ఆయన 4 ఎకరాలు కనిపిస్తుంది, దీన్ని ఎట్లా ప్లాట్ చేద్దాం, ఏం చేద్దాము, ఎవరి భూమి, ఫలానా రాజు భూమి అంటే ఆ ఎమ్మటే నీ దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు, ఆ ఆ గ్యాంగ్ అంతా, ఉదయసింహారెడ్డి ఆ గ్యాంగ్ అంతా వస్తుంది. దీంతో బలవంతంగా ఆక్రమించుకొని సంతకాలు పెట్టుకొని పోతారు. ఈ 2 రకాల భూదోపిడీ జరుగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా డీల్ చేస్తున్న అంశాలు ఈ 2. ఒకటి, ప్రైవేటుగా ఆస్తులు కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళ అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఫయీము, ఇంకోడు అందరు కలిసి వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భూదోపిడీ గుంజుకోవటం. ఇక డైరెక్ట్గా అది మల్కాజిగిరిలో 500 ఎకరాలు చూసినాము, ఇంకో దగ్గర చూసినాము, బిల్డర్ల దగ్గర నుంచి ఫ్లోర్ రాయించుకోవడం చూసినాము. ఇది ఒక రకంగా ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు, కేటీఆర్ గారే చెప్పిండ్రు, 2000 ఎకరాల భూమిని మీ అన్నదమ్ములు ఆక్రమించుకున్నారు, బలవంతంగా రాపించుకున్నారు, నువ్వు దీని మీద విచారణ చేయమని అడిగిండు. ఎప్పుడో అడిగిండు కేటీఆర్ గారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద చర్చ పెట్టి మాట్లాడు. ఇది ఒక రకమైన దోపిడీ. ఆల్రెడీ రాజ్యాంగేతర శక్తులు చట్టాన్ని ఉల్లంఘించి, బెదిరించి, తుపాకులు పెట్టి చేస్తున్న భూదోపిడి మీ అన్నదమ్ములు, మిగతా గ్యాంగ్ అంతా. రెండో భూదోపిడి ఏంటంటే, ప్రజల అవసరాల కోసం అని చెప్పి ప్రభుత్వం ఏర్పరిచిన చట్టాలను అడ్డం పెట్టుకొని ఎక్కువ భూమిని సేకరించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, అదొక రియల్ ఎస్టేట్ దందా. మళ్ళీ ఇప్పుడు అది మూసీలో కూడా చూసినాం మనం. 3000 ఎకరాలు, 21,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, 10,000 దేనికి? మూసీ పక్కన 20,000 ఎకరాలు దేనికి అంటున్నా నేను. భూగర్భం నుంచి, మూసీ నదీ గర్భం నుంచి ఇటు 1.5 కిలోమీటర్న్నర, అటు 1.5 కిలోమీటర్న్నర, 50 మీటర్లు, 100 మీటర్లు అని చెప్పి నువ్వు ఇదని చెప్పేసి మన సేఫ్ ఏరియా నీళ్ళ దానికి చెప్పి నువ్వు ఆక్రమించుకున్నావు. ఎందుకండి? ఏంటి బఫర్ జోన్ కింద ఏంటిదండి? ఈ 10,000 ఎకరాలు 20 ఎకరాలు రియల్ ఎస్టేట్కి ఇచ్చేయాలి. ఆకాశ హార్మాలే నిర్మిస్తాము దేనికి అంటే అలా ఆనుకొచ్చి కిక్ బ్యాక్ తీసుకోవాలి, ఒక 20,000 కోట్లు తీసుకొని మళ్ళీ అధిష్టానాన్ని పంపాలి. సేమ్ ఇదే నేను అంటున్నా. ఇది బుల్లెట్ ట్రైన్ కోసం ఇలా వీళ్ళు భూమిని సేకరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వము ప్రజా అవసరాల కోసం ఒక రోడ్డు వేయడానికి, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ప్రభుత్వం భూములు సేకరించవచ్చు. దానికి రాజ్యాంగంలో, పార్లమెంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇది సోనియా గాంధీ గారు అంటే యూపీఏ 2లో చేసిన దాంట్లో 2013లో యూపీఏ 1లో భూసేకరణ చట్టం, ల్యాండ్ ఎక్విజిషన్ కేసు కొత్త యాక్ట్ ఒకటి వాళ్ళు పార్లమెంట్లో చేసినారు. రైతులకు మేలు జరిగే విధంగానే చేసినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి చేసిన చట్టాలను తూట్లు పొడుస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక మల్లన్న సాగర్ విషయంలో మీరు ఇన్ని కేసులు వేసినా ఇయ్యాలటికి పోయి చూడు, హరీష్ రావు గారు చెప్పినారు, R&R కింద మంచి మంచి కాలనీలు కట్టి రైతులందరికీ డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెకెట్ చేపించి ఒక ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్. ఒక యాక్ట్ ఉంది పార్లమెంట్లో, నీ ఇష్టం వచ్చినా నా ఇష్టం వచ్చినా చేయలేదు అంటే మూసీకి అసలు ల్యాండ్ ఎక్విజిషన్ కేసు వర్తించదంటాడు, యాక్ట్ వర్తించదంటాడు. ఇంత మూర్ఖం. ల్యాండ్ ఎక్విజిషన్ కేసు మూసీకి ఎందుకు వర్తిస్తాడు, అది వేరే అంటాడు. మరి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కోసం నువ్వు 500 ఎకరాలు 650 ఎకరాలు సేకరించామని పెట్టినావు. అది రైతుల భూములు. మరి కలెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడిండా? నువ్వు మాట్లాడినావా? నీ మంత్రి మాట్లాడిండా? ఎవడన్నా ఒక్క మంత్రి అన్న పోయిండా? ఏందండి ఇంత దౌర్జన్యం? నాకు అర్థం కాదు. డైరెక్ట్ తహసీల్దార్ గారు నోటీసులు ఇచ్చి ఆక్యుపై చేస్తారా? అంటే ఏమనుకుంటున్నట్టు మీరు రైతులంటే? కొన్ని 10 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాంచి ఉన్న భూములు ఇవ్వాలి, నువ్వు పోయి నీ బుల్లెట్ ట్రైన్ వేస్తా, నీ భూమి నాకి అంటే అడిగినందుకు అరెస్టులు. సేమ్ లగచర్లు ఇదే జరిగింది. ఫార్మాసిటీ అక్కడ ఫార్మాసిటీ ఆయన నియోజకవర్గంలో కావాలని చేసి 450 ఎకరాలు అంటే 1,350 ఎకరాలు ఎక్వైరీ చేసినారు మీరు.
అప్పుడు కొట్లాడితే కూడా గిరిజన మహిళా రైతుల మీద కేసులు పెట్టారు. అప్పుడు కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళి మాట్లాడి ఢిల్లీ నుంచి ఎస్సీ ఎస్టీ కమిషన్ తెప్పించి కొట్లాడినాం. ఎంతోమందిని అరెస్ట్ చేసినారు మహిళల న్యాయాల. వెలుగుమట్లలో అదే జరిగింది. ఖమ్మం పట్టణానికి ఆనుకుని ఉన్న వల్ల గిరిజనుల మొత్తం ఇళ్ళన్ని కూల్చేసినారు. మీరు పేద రైతులు ఆయన కూల్చేసి అప్పుడు కొట్లాడినాం. ఇవాళ ఇదే జరుగుతుంది. మళ్ళీ మూసీకి సంబంధించి కొట్లాడినాం. మూసీలో కొన్ని వేల ఎకరాలు మీరు అక్రమంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇది మన భూసేకరణ చట్టం అని అడ్డం పెట్టుకొని వర్తించాలని మీరు దాన్ని కొట్లాడినాం. ఇవాళ కూడా అదే అడుగుతుంది. 650 ఎకరాలు బుల్లెట్ ట్రైన్కు నువ్వు తీసుకోదలుచుకుంటే దాన్ని ఒక అఖిలపక్షం పెట్టు, ఒక అసెంబ్లీలో చర్చ పెట్టు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి రేవంత్ రెడ్డి. నీ ఇంటి పని కాదు ఇది. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. పార్లమెంట్లో చట్టాలు ఉన్నాయి. పరిపాలనా క్రమంలో అనుసరించవలసిన విధానాలు రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అంటే నీకు హిట్లర్ ఆదర్శం కావచ్చు. నువ్వు హిట్లర్ విధానం ప్రకారం నాకు నచ్చింది చేస్తా, విధ్వంసం చేస్తా, గుంజుకుంటా చేస్తా అంటే ఊరుకోరు రైతులు. తిరగబడే పరిస్థితి వచ్చింది. నీకు అవసాన దశ మొదలైందండి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా. అలాగే కాంగ్రెస్ కుమ్ములాట్లను కూడా చూస్తున్నాం కింద మనం. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి, హైబ్రిడ్ ముఖ్యమంత్రి. మా జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు, మా నాయకుడు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇది ఒక హైబ్రిడ్ కాంగ్రెస్. ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మంత్రులు, అందరు ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ మా ప్రభుత్వం ఉందనుకుంటారు వాళ్ళు. టీడీపీ వాళ్ళందరూ వాస్తవంగా చెప్పాలంటే ప్రైవేట్ సంభాషణలు మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్లలో కలిసినా ఎక్కడ కలిసినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వాళ్ళు అనుకుంటలేరు. ఇక్కడ కూడా టీడీపీ ప్రభుత్వం ఉందనే భావనలో ఉన్నారు. వాళ్ళకే పనులు అవుతున్నాయి, వాళ్ళకే కాంట్రాక్టులు పోతున్నాయి. వాళ్ళు చెప్పిన వాళ్ళనే ఇక్కడ సలహాదారులుగా పెట్టుకుంటున్నారు, సెక్రటరీలుగా పెట్టుకుంటున్నారు, రిటైర్ వాళ్ళను ఆంధ్రాలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. అది ఆదిత్యనాథ్ దాస్ కావచ్చు, శ్రీనివాసరాజు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు చెప్పినట్టే ముగ్గురు ముఖ్యమంత్రులు వేసి జల విధానం మీద జల దోపిడీ జరుగుతున్నా మాట్లాడతలేరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఆదిత్యనాథ్ దాస్ చేస్తే ఎట్లుంటుందండి? సుప్రీంకోర్టులో కొట్లాడవలసి నీటి హక్కుల కోసం, శాశ్వత నీటి హక్కులు కోల్పోయే విధంగా మీరు సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పింది సుప్రీంకోర్టు. మీ స్పెషల్ లీవ్ పిటిషన్ తీసుకోవడానికి వాళ్ళు చెప్పిన కారణము మీ అఫిడవిట్ సరిగ్గా లేదురా పిచ్చోడా, నింపడం అది రాయబోయి ఇది రాసినట్టు సాంకేతిక టెక్నికల్ కారణాల వల్ల అసలు ఎస్ఎల్పి తీసుకోకపోవడం అనేది రేర్ కేసు. అది అర్హత లేదని కాదు, టెక్నికల్ కారణాలు. అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో మీరు తెలంగాణ నీటి హక్కులు కాపాడబడతాయని మీరు నమ్మగలిగితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు నమ్మరు. తెలంగాణ బిడ్డలు, పౌరుషం గల బిడ్డలు, చైతన్యం గల బిడ్డలు. 60 సంవత్సరాల ఆంధ్ర పాలకుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. మీరు తక్కువ అంచనా, మీకు బానిస బుద్ధులు ఉండొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బానిస బుద్ధి, ఆయన బానిసే అసలు ఒక రకంగా మాట్లాడితే. ఏ మాత్రం కూడా సోయి లేదు ఆయనకు. ఈ శ్రీధర్ బాబుకు అసలే లేదు. వాళ్ళ నాయన కానించి ఉన్నారు. బట్టి విక్రమార్క గారు సమైక్యవాదే మొదటి నుంచి కూడా. అంత ముందు కూడా చూసినాం మనం. ఆయన ఎన్నడూ కూడా ఎక్కడ సాగరహారంలో పాల్గొనలేదు, ఏ పోరాటాల్లో పాల్గొనలేదు. కొంచెం పొన్న ప్రభాకర్ గారు మిగతా వాళ్ళు పాల్గొన్నారు, కానీ ఈయన ఎన్నడైనా కానీ సమైక్యవాదే మొత్తం. ఇక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల నుంచి పోయినోడేనా? తెలంగాణ ఉద్యమం అంతా నడుస్తుంటే చంద్రబాబు చెప్పులు మోసినోడేనా? చంద్రబాబుకు బ్యాగులు మోసినోడేనా? ఏర్పడ్డ తెలంగాణను ప్రజాస్వామికంగా ఏర్పడ్డ మొదటి తెలంగాణ గవర్నమెంట్ కూల్చడానికే 50 లక్షలు పోయి పట్టుబడ్డ దొంగవేనా పట్టపగలు. వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ భూసేకరణ జరిగిన తెలంగాణ శాశ్వతంగా తెలంగాణ నీటి హక్కులు పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ వాదులందరూ కూడా జాగ్రత్తగా దయచేసి ప్రజాస్వామికవాదులు తెలంగాణ మేలు కోరే ప్రతి పార్టీలు పక్కన పెడదాం కొద్దిసేపు. నీటి హక్కులు పోతే మళ్ళీ రావు. సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. భావితరాలకు నీళ్ళు రాకుండా పోతాయి. ఇలాంటి ద్రోహుల చేతిలో ఇలా తెలంగాణ పరిపాలన ఉంది. ఇది జరుగుతున్న మోసం. ఇవాళ లగచర్ల ఇది బుల్లెట్ ట్రైన్ కూడా బహదూర్ కూడా ఏ ప్రజాస్వామిక పద్ధతి లేదు. 650 ఎకరాలు కావాలని తీసుకురండి. ఓ ఫ్యూచర్ సిటీ అంటాడు. ఆ ఫ్యూచర్ సిటీ ఆడుంది ఎవరిని తెలియదు. హైకోర్టులో ఏమో ఫార్మసిటీ నడుస్తుంది అంటాడు. అక్కడ ఒక అఫిడవిట్ ఇస్తారు నడుస్తుంది ఫార్మసిటీ అని. ఈయన చెప్పే ఫ్యూచర్ సిటీ ఏంటండి? శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే మధ్య
శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే మధ్యన ఉన్నదే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు నేను చేసే కార్యక్రమాలు. ఓకే. అది ఆల్రెడీ 13,500 ఎకరాలు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం ఫార్మాసిటీ కింద కాలుష్యం ఏర్పరుస్తున్న పరిశ్రమ తరలించాలని చెప్పి అక్కడ సేకరించింది. రైట్. ఈ 13,500 ఎకరాలే కానీ ఈ డ్రామా అంతా కూడా ఓకే. నువ్వు చేసే డ్రామా అంతా అలానే కదా, అదే కదా నువ్వు చేసేది. ఆ రోడ్లన్నీ కాంట్రాక్టర్లన్నీ ఆంధ్రోళ్ళే. రైట్. ప్రతి ఇవాళ మీరు లెక్క తీయండి, అంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి సంబంధించిన బడా క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులకు సంబంధించిన వాటిల్లో ఈయన కీలు బొమ్మ రేవంత్ రెడ్డి. ఓకే. అందుకే తెలంగాణ ప్రయోజనాలను పన్నంగా పెట్టాయన వాళ్ళ బాసుకు సంబంధించి వాళ్ళ గురువుకు సంబంధించి ఆయన గురువు కళ్ళల్లో ఆనందం చూడాలనే దాంట్లో ఇవాళ రైతులను నాశనం చేస్తుండు, నిరుద్యోగులను నాశనం చేస్తుండు, తెలంగాణను నాశనం చేస్తుండు. అన్నిటికంటే ముఖ్యంగా ఓకే. ఈ జరిగిన నష్టాన్ని రేపు కేసీఆర్ గారు మళ్ళీ 2028లో ముఖ్యమంత్రి అయితే కూడా చాలా టైం పట్టే అవకాశం. ఓకే. నీళ్ళ కోసం ఎంత కొట్లాడిండు ఆయన. ఎస్. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిండు. ఇవాళ ట్రిబ్యునల్ మనకు కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి ఒక ట్రిబ్యునల్ సంబంధించి రేపు పెరగబోతున్నాయి కృష్ణాల వాటర్. రైట్. 765 టీఎంసీలో కొట్లాడుతున్నాం మనం. ఎస్. ఇది కదా పరిపాలన అంటే గట్ల చేయాలి. తెలంగాణ ప్రధానంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా నువ్వు కొట్లాడాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవునితో కూడా కొట్లాడుతా అన్నాడు కేసీఆర్. నువ్వు ఆంధ్ర వలసదారులకు సంబంధించిన అధికారులన్నీ పెట్టుకొని నేను తెలంగాణ ఎట్లా తెలంగాణ అవుతుంది రేవంత్ రెడ్డి? చెప్పు, నువ్వు చెప్పు ఎట్లనో. రైట్. ఆదిత్యనాథ్ దాస్ అనేటోడు తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుతాడా? వాని జన్మలు కాపాడువాడు. రైట్. రైట్. ఇది కదా జరుగుతున్నది. కాబట్టి భూసేకరణకు ఒక చట్టం ఉంది. మీ సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో తెచ్చి 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ తీసుకోవాలి. రైట్. అంతకుమించి వేరే మార్గం లేదు. ఏం చేసినా అప్రజాస్వామికమే. రైట్. ఎస్. చాలా కీలకం. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్నే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కాల రాస్తుందని చెప్పి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా మండిపడుతున్న పరిస్థితి. మరో లగచర్ల తరహాలో ఏకంగా మహిళా రైతులపై కూడా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గం. తప్పకుండా ప్రభుత్వం దీన్ని విరమించుకోకపోతే రైతుల చేతిలోనే తప్పకుండా గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు, పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.